హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లోకంలో వింతలు విశేషాలు చాలానే చూస్తుంటారు. కానీ ఈ రోజు మన గల్లీ రౌడీలు చింటూగాళ్ళు చేసిన రచ్చ చూస్తే నవ్వు ఆపుకోవడం మీ వల్ల అస్సలు కాదు. నవ్వుల జాతర ఇప్పుడే మొదలవుతోంది. రాజు గుర్రం మీద రావడం హిస్టరీ, ఈ నవాబు గాడు బర్రె మీద రావడం మిస్టరీ. బర్రెలేమో మాకు మేత ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటుంటే మన టామీగాడు బాహుబలి రేంజ్ లో వాటిపై ఎక్కి కాపలా కాస్తున్నాడు. ఈ రేంజ్ సెక్యూరిటీని మీరు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్? ఇక్కడ మన చింటూగాడికి గోడపైన ఏదో నీడ కనబడింది. అంతే, నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకే వస్తావా అని సింహంలాగా ఆ గోడను కొరకబోయాడు. గోడ తగిలి మూతి పగిలింది. కొరకబోయి కొండ గుర్తులాగా మూతి పగలగొట్టుకున్నాడు. పాపం ఈ అమ్మాయిది చాలా జాలిగుండే. రోడ్డు పక్కన కోతులు కనిపిస్తే జాలితో బిస్కెట్లు ఇస్తోంది. కానీ అక్కడ సీన్ కట్ చేస్తే ఫస్ట్ కోతి అస్సలు టచ్ చేయలేదు. సెకండ్ కోతేమో వాసన చూసి చేత్తో నెట్టేసింది. ఇంకోటి కూడా అంతే, జాలితో బిస్కెట్ ఇస్తే బ్రాండ్ చూసి రిజెక్ట్ చేశాయి. వాసన చూసి పారేస్తున్నాయంటే ఇది మామూలు పొగరు కాదు, హై రేంజ్ పొగరు. పాపం ఈ చింటూగాడిని చూడండి, వెనుక 2 కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు. పుట్టుకతోనే డిఫెక్ట్ అనుకుంటా. వెనకాల కార్లో వస్తున్న అన్నయ్యకి పాపం జాలేసి పక్కకు ఎత్తుకెళ్లి పెడదాం అనుకున్నాడు. కట్ చేస్తే ఆలోపే చింటూగాడు యాక్టింగ్ లో నుంచి బయటకు వచ్చాడు. కన్నీళ్లు తెప్పించే యాక్టింగ్, కానీ చివర్లో ఇచ్చాడు గట్టి షాకింగ్. వీడి యాక్టింగ్ కి బెస్ట్ మోసగాడు అవార్డు ఇద్దామా లేక ఉత్తమ నటుడు అవార్డు ఇద్దామా? ఏం జీవిస్తున్నాడయ్యా, నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. పాపం మనోడు గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఏనుగుతో ఫోటోకి ఫోజ్ ఇచ్చాడు. కట్ చేస్తే ఏనుగు మనోడిని ఎలా ఉన్నావురా బంటి అని గంట కొట్టేసింది. ఇంకేముంది, అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా పరుగులు లంకించుకున్నాడు. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? షాప్ లో గిరాకీ లేదు కదా అని ఈ అక్కలిద్దరు కాస్త పక్కకు ఒరిగారు. అంతే, ఏముందిలే ఇంకా పడుకో. ఒక ఎలుక పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని డైరెక్ట్ గా అక్క ప్యాంట్లోకి దూరిపోయింది. పాపం ఆ అక్క ఎంత విలవిల్లాడిపోయిందో చూడండి. అక్క చిన్న బ్రేక్ తీసుకుందాం అనుకుంది, కానీ ఎలుక దెబ్బకి బ్రేక్ డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఈ గుండు బాబుని చూడండి, ఖాళీగా ఉండక ఆ చింపాంజీకి చిరాకు తెప్పించే వేషాలు వేశాడు. అంతే, దానికి ఎక్కడో కాలింది. నీలాంటి దరిద్రపు కొట్టు విధం నేను ఎక్కడ చూడలేదురా. అది కాలు లేపి మరి అందరి ముందు పరుగుపోయిందిగా. దారిలో నుంచి ఒక మహీంద్ర తారు వస్తోంది. కానీ అక్కడ సీన్ చూస్తే మన చింటూగాడు దారికి అడ్డంగా పడుకొని ఉన్నాడు. వాళ్ళు హారన్ కొట్టినా కదలలేదు. కనీసం లోపల నుంచి ఒకరు దిగి కర్రతో బెదిరించిన మనోడు అస్సలు తగ్గలేదు. ఆఖరికి డ్రైవరే భయపడి నెమ్మదిగా సైడ్ నుంచి వెళ్ళాడు. కానీ మన చింటూగాడు మాత్రం ఇంచు కూడా కదలలేదు. ఇక్కడ మన చింటూగాళ్ళని చూడండి, పెంటపైన ఏదో ఒక బ్రా దొరికింది. అంతే, ఇది నాదంటే నాది అని ఒకరికొకరు ఎలా లాక్కుంటున్నారో చూడండి. ఇద్దరిలో ఎవరు గెలిచినా ఆ వస్తువుతో ఏం చేసుకుంటారో ఆ దేవుడికే తెలియాలి. పాపం ఈ నల్ల చింటూగాడిని చూడండి, తెల్ల పెయింట్ డబ్బాలోకి ఎలా దూకాడో. ఎందుకురా అంటే రంగు మారాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు. పెయింట్ డబ్బాలోనే బ్యూటీ థెరపీ స్టార్ట్ చేశాడు. కమల్ హాసన్ దశావతారంలో ఒక అవతారం లాగా తయారయ్యావు కదరా చింటూ. సాధారణంగా ఎవరైనా పెంపుడు కుక్కకి బాల్ వేస్తే అది తిరిగి బాల్నే తీసుకొస్తుంది. కానీ ఇక్కడ వెరైటీ చూడండి, యజమాని నీళ్ళలోకి ఒక చిన్న రాయిని విసిరితే మన చింటూగాడు ఆ చిన్న రాయిని కాకుండా ఏకంగా పెద్ద బండరాయినే మోసుకొచ్చాడు. అరే నీ అబ్బా
పెళ్లిళ్లలో 90 వేసి పోరగాళ్ళు డ్యాన్స్ చేయడం మీరు చూసే ఉంటారు. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే మన చింటుగాడు కూడా ఊపు ఆగకుండా వాళ్ళతో పాటు డ్యాన్స్ ని ఊపేస్తున్నాడు. వీడు మామూలోడు కాదు. పోరగాళ్ళు వేసింది బ్రాండెడ్ 90, మన చింటూ గాడిలో ఉన్నది మాత్రం ప్యూర్ నాటు ఎనర్జీ. నువ్వు మావులాడు కాదు రాజా. ఇక్కడ సేల్స్ మ్యాన్ తన షాపు ముందు బొమ్మలు అమ్ముడు పోవాలని ఒక బొమ్మను పెట్టాడు. కానీ ఆ గల్లీలో ఉన్న చింటూగాళ్ళు ఆ బొమ్మను చూసి ఏమనుకున్నారో ఏమో, కమాన్ అటాక్ అని ఒక్కసారిగా దానిపై దాడి చేసి ఆ బొమ్మను చించి చిందరవందర చేశాయి. బొమ్మను చూసి కస్టమర్లు వస్తారు అనుకుంటే ఇక్కడేమో గల్లీ రౌడీలు వచ్చి గ్యాంగ్ వార్ డిక్లేర్ చేశాయి. ఇక్కడ జనాలు కూర్చోవడానికి పెంకు పెంకు పేర్చి ఒక షెడ్ వేశారు. కానీ ఇక్కడ ఒక కోతిగాడు చూడండి. షెడ్ పెంకులతో ఉంటే చల్లగా ఉంటుంది అనుకుంటే వీడేమో నేచురల్ వెంటిలేషన్ కోసం పోల్స్ పెడుతున్నాడు. జనాలు ప్లాన్ చేసింది ప్రొటెక్షన్ షెడ్, కానీ కోతిగాడు చేసింది డిమాలిషన్ డ్యూటీ. కోతిపిల్ల ముద్దుగా ఉంది కదా అని జాలితో ఎత్తుకుంటే అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో షాక్ ఇచ్చింది. చూడడానికేమో చాలా సైలెంట్ గా అమాయకంగా ఉంది, కానీ ఇది చేసే పనికి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. చూసారుగా ఫ్రెండ్స్, మన చింటూగాళ్ళ కోతిగాళ్ళ పరాక్రమాలు, వీళ్ళ యాక్టింగ్ లో యాటిట్యూడ్ల ముందు ఏ హీరోలు కూడా సరిపోరు. మరి ఈ వీడియోలో మీకు ఏ సీన్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి క్రేజీ కామెడీ వీడియోల కోసం ఇప్పుడే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బై బై.